జ్యోతిష్య శాస్త్రంలో రాహువు కేతులను ఛాయాగ్రహాలుగా పరిగణిస్తారు. రాహువు ఛాయాగ్రహం. దీని నీడ ఎవరి జాతకంలో పడితే ఆ వ్యక్తి పరిస్థితి మారిపోతుందని అంటారు. ప్రజల జీవితాల్లో బాధాకరమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరగటం ప్రారంభిస్తాయి. మానవ జీవితం కష్టంగా మారుతుంది. అయితే రాహు నీడ ఎప్పుడూ హానికరం కాదని మీకు తెలుసా? కొన్ని పరిస్థితుల్లో మాత్రమే బాధాకరంగా మారుతాయి. ఎవరి జాతకంలోనైనా రాహు ఛాయ ఉంటే అది కూడా కొన్నిసార్లు ప్రయోజనం కలిగిస్తుంది. అయితే ఇది అన్ని రాశుల విషయంలో ఒకేలాంటి ఫలితాలు ఉండవు. పండితుల ప్రకారం 12 రాశుల్లో రాహువు ఛాయా ప్రయోజనకరంగా ఉండే 2 రాశులున్నాయి. వాస్తవానికి నవగ్రహాల్లో రాహుకేతువులు శనీశ్వరుడికి సంబంధించిన 2 విభిన్న రూపాలుగా పరిగణించబడతాయి. రాహువు శనీశ్వరుడికి అధిపతిగా, కేతువును మొండెంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా రాహువు లేదా కేతు దోషం ఉంటే అది వారి మనసుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తెలివి తక్కువ పనులు చేసేలా చేస్తుంది. పెద్దల నమ్మకాల ప్రకారం రాహుకేతువులను నీడగ్రహాలుగా పరిగణిస్తారు. వీటి కారణంగా సూర్యచంద్ర గ్రహణాలు సంభవిస్తాయి. రాహువు ప్రభావం కూడా జన్మకు సంబంధించింది కావచ్చు. అంటే జనన సమయంలో రాహువు నీడ సరైన స్థానంలో ఉండకపోతే అలాంటి వ్యక్తులు వారి జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక జనన సమయంలో రాహువు ఛాయ సరైన స్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ 2 రాశుల వారిపై రాహు ఆశీర్వాదాల వర్షం. ఇక రాహు చాలా రాశులకి వినాశకరమని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. అయితే రాహు సానుకూల ప్రభావం చూపించే 2 రాశులు కూడా ఉన్నాయి. ఈ 2 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి. రాహువు ఈ 2 రాశుల పట్ల కరుణ కలిగి ఉంటాడు. రాహువు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రయోజనకరమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రాశుల వారికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి పట్ల కూడా రాహు సానుకూలంగా ఉండి మంచి ఫలితాలను ఇస్తాడు. రాహువు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తే ధనలాభమే కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్ కూడా కలుగుతుందని చెబుతారు. ప్రజలు వ్యాపారంలో కూడా ధనాన్ని పొందుతారు. రాహువుకు చేయాల్సిన పరిహారాలు, రాహువు అనుగ్రహం కోసం అనేక నివారణలు సూచించబడ్డాయి. ఓం భ్రం భ్రం భ్రౌ సంబ్రహవే నమః అనే మంత్రాన్ని పాటించడం ద్వారా వ్యక్తి రాహు దోషం నుంచి విముక్తి పొందుతాడు. శనివారం రోజున ఈ మంత్రాన్ని పాటిస్తే మేలు జరుగుతుంది. అంతేకాదు సోమవారం రోజున కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల రాహు దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటికి రాహు యంత్రాన్ని కూడా తీసుకురావచ్చు. రాహు యంత్రాన్ని ఇంట్లో పవిత్ర స్థలంలో ఉంచి రోజు పసుపు కుంకుమలతో పూజ చేయండి. ఇలా చేయడం కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా నువ్వులు దానం చేయటం, ఆహార ధాన్యాలు దానం చేయటం, కుక్కలకు రొట్టెలు తినిపించడం వంటివి కూడా మేలు చేస్తాయి.